వార్నరు, బంగ్లాదేశ్ని మేము 50 రన్స్ తేడాతో ఓడించినాం. ఆ 50 రన్స్ కొట్టింది నేనే. బౌలింగ్ లో కూడా ఒక పుల్ల తీసిన. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కూడా నాదే. ఇక మీతోని మ్యాచ్ కి ముందు వార్మప్ కూడా అయింది మంచిగా. వట్టిగానే విసుకుతా మిమ్మల్ని. పాండ్యా తమ్ముడు, వైస్ కెప్టెన్ అనిపిస్తానవ్వే నువ్వు. బ్యాటింగ్ బౌలింగ్ లో నువ్వు చేసే పర్ఫార్మెన్స్ మైండ్ బ్లోయింగ్. నువ్వు గిట్లనే ఆడుకుంటా పోతే మనల్ని ట్రోఫీ గెలవకుంటే ఎవ్వరు ఆపలేరు. గీదేం చూసినావన్నా, ఇంకా నా అసలాట చూపియలే. కథ మొత్తం వేరే ఉంటది. ఈసాల కప్పు మనదే. ఓకే బాయ్స్, ఆఫ్ఘనిస్తాన్ తో ఓడిపోయిల్లు కదా అని ఆస్ట్రేలియాను మనం లైట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏదో ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల వాళ్ళు బిస్కెట్ అయిపోయిల్లు. మనం ఏదో 2 మ్యాచ్లు గెలిచినామని వీళ్ళని లైట్ తీసుకోవద్దు. మనందరం దగ్గరుండి వీళ్ళని ఆస్ట్రేలియా టికెట్లు బుక్ చేసి పంపించాలి. ఏమంటావు కానిస్టేబుల్ ఆఫ్ సిక్సెస్? డెఫినెట్లీ అన్నా, దాందేముంది. చూసినావు కదా బంగ్లాదేశ్ మీద ఎట్లా ఆడినో. ఇప్పటికి ఆస్ట్రేలియా మీద అంతకు మించి ఆడతా. జాంపా బౌలింగ్ లో అన్ని 6లే చంపుతా. పంతు ప్రతి మ్యాచ్ లో 1 డౌన్ బ్యాటింగ్ వచ్చి ఎక్సలెంట్ బ్యాటింగ్ చేస్తానవ్వే.